డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 9 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మనకి ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ బకీ బాల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంట. సో బకీ బాల్ అనే వర్డ్ని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. రివర్స్ అని అంటే జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అట్లా మనకి జెడ్ నుంచి స్టార్ట్ అయ్యేది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దాంట్లో స్టార్ట్ ఫస్ట్ విత్ వైతో స్టార్ట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ యూ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ దీంట్లో ప్లేస్ వాల్యూస్లో అలా డిక్రీస్ చేసుకుంటా వస్తే మనకి ఎల్ రెండు వస్తాయి, తర్వాత కే ఉంటుంది, నెక్స్ట్ చూస్తే సి బి, మళ్ళీ బి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏ. టోటల్ ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 9. సో ఇక్కడ కూడా మనం చూడండి 9 కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చెప్పిండు అని అంటే మనకి ఇక్కడ అమర్చబడితే ఎన్ని అక్షరాలు మారట్లేదంట, వాటి యొక్క ప్లేస్ని మార్చుకోవట్లేదు. సో స్టార్ట్ బి ఉండే మారింది, యూ ఉంది, ఎస్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, తర్వాత సి, తర్వాత కే ఉండాలి, లేదు, వై లేదు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూసినప్పుడు ఇక్కడ సి ఉండాలి, సి కూడా లేదు, తర్వాత నెక్స్ట్ ఏ ఉండాలి, ఏ లేదు, తర్వాత ఎల్ ఉన్నాయి. ఇక్కడ అలా ఎక్కడ కూడా లేవు, కానీ వాటి యొక్క రూపాన్ని మార్చుకున్నటువంటిది మారనిది ఎన్ని అని అంటే సో ఓన్లీ ఒకటి మాత్రమే మారట్లేదు ఇక్కడ కదా. సో కాబట్టి దట్ ఈస్ దిస్ వన్ ఓన్లీ. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. How many meaningful 4-letter English words can be formed using the first, second, 7th and 8th letters of the word so vicarage when counted from left to right using each letter only once in each word అంట. సో ఈ వర్డ్ లోని 1వ, 2వ, 7వ మరియు 8వ అక్షరాలనట ఒక్కో పదంలో ఒక్కో అక్షరాన్ని ఉపయోగించి ఎన్ని అర్థవంతమైన 4 అక్షరాల పదాలని మేక్ చేయొచ్చు అంటున్నాడు. ఫస్ట్ లెటర్ ఏంటి చూడండి, వి. సెకండ్ లెటర్ ఐ. సో తర్వాత 7వ లెటర్ అట. సో 3, 4, 5, 6, 7, 7, 8 అంటే జిఈ. ఓకేనా, రైట్. ఇప్పుడు వీటిని యూజ్ చేసి మీనింగ్ఫుల్ వర్డ్ ఏం తయారు చేయొచ్చు? జిఐవిఈ, గివ్ అనేది తయారు చేయొచ్చు. ఇంకేమన్నా చేయొచ్చా అంటే ఏం చేయలేము, ఒక వర్డ్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. క్రింది సిరీస్లో తప్పిపోయిన పదాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ 12కి 35కి రిలేషన్ ఏంటి అని అంటే 12 into 3 దట్ ఈస్ 36 - 1 35. సో నెక్స్ట్ 35 into 3 తీసుకుంటున్నాడు. ఓకేనా, రైట్. సో చేస్తే మనకి ఇక్కడ వచ్చేది ఏంటి అని అంటే సో 105 - 1 104 వస్తుంది. తర్వాత 104 into 3 చేస్తున్నాడు. సో దట్ ఈస్ 312 వస్తుంది. -1 చేస్తే 311 రావాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తీసుకుంటే 311 into 3 చేస్తే మనకు వచ్చేది 933 వస్తుంది. -1 చేస్తే 932. ఇప్పుడు 932 into 3 చేయాలి. సో 3 2s are 6, 3 3s are 9. సో 9 3ల 27 ఇట్లా వస్తుంది. ఇప్పుడు -1 చేయాలి కదా, 2795 ఉండాలి. సో 2795 ఈజ్ ఇన్ ఆప్షన్ 3. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ మీనింగ్ఫుల్ 4-letter ఇంగ్లీష్ వర్డ్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద సెకండ్, థర్డ్, 5th అండ్ 7th ఆఫ్ ద వర్డ్. సో అక్కడ లైమ్ వాష్ అని చెప్పేసి ఉంది. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యూజింగ్ ఈచ్ లెటర్ ఓన్లీ వన్స్ ఇన్ ఈచ్ వర్డ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు చూస్తే సెకండ్ ఇది. ఓకే, సో ఈ లైమ్ వాష్ అనే పదంలోని 2వ, 3వ, 5వ మరియు 7వ పదాలను ఉపయోగించి ఆ లెటర్స్ని ఉపయోగించి మనకి మీనింగ్ఫుల్ వర్డ్స్ని ఎన్ని తయారు చేయొచ్చు అంటున్నాడు. దీంట్లో చూడండి సెకండ్ అంట, సెకండ్ అంటే ఐ. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు మనకి థర్డ్ అంటే ఎం. నెక్స్ట్ 7th 4 అయిపోయింది, 5 6 7 ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ వన్ కూడా కావాలి కదా. 5th వన్ అని అంటే డబ్ల్యూ, 5th వన్ అంటే డబ్ల్యూ. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం.
సో చూస్తే ఏమొస్తుంది మనకు అని అంటే IMSW తోని యూజ్ చేసేటివి ఏమొస్తాయి స్విమ్ అని వస్తుంది ఓకే డన్ ఇంకేమైనా వస్తుందా సో మనకి ఇంకేం మేక్ కాదు స్విమ్ అనే వర్డ్ మేక్ అవుతుంది కాబట్టి ఓన్లీ వన్ వర్డ్ విల్ మేక్ బై యూజింగ్ దీస్ లెటర్స్ ఓకే డన్ నెక్స్ట్ తర్వాత చూడండి ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు సో ఇక్కడ మనకి 49 170 అండ్ 339 628 అండ్ 989 చూస్తే ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే ప్లస్ 121 ఉంది ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే మనకి ఇక్కడ ప్లస్ 169 ఉంది ఓకేనా రైట్ సో డిఫరెన్సెస్ చూడండి డిఫరెన్సెస్ చూస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా ఓకేనా సో ఇక్కడ 121 ఇక్కడ 169 మరి ఈ రెండిటికి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది 628 నుంచి 339 తీసేద్దాం సో చేస్తే ఇక్కడ 9 ఉంది సో తర్వాత మనకి ఇక్కడ 11 నుంచి 3 తీసేస్తే 289 ఎస్ ప్లస్ 289 ఉంది తర్వాత ప్లస్ సో 361 ఉంది ఓకేనా డన్ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏంటివి అని అంటే 11 స్క్వేర్ 13 స్క్వేర్ 17 స్క్వేర్ 19 స్క్వేర్ ఓకేనా రైట్ ఈ విధంగా స్క్వేర్స్ అనేవి మనకు వచ్చున్నాయండి ఓకే డన్ సో ఇప్పుడు మనకి 11 స్క్వేర్ 13 స్క్వేర్ 17 స్క్వేర్ 19 స్క్వేర్ వాల్యూస్ ఈ విధంగా వచ్చున్నాయి నెక్స్ట్ రావాల్సింది ఏంటి అంటున్నాడు ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ యొక్క స్క్వేర్ వాల్యూస్ 19 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి అని అంటే దట్ ఈస్ 23 సో 23ని మనకు స్క్వేర్ వాల్యూ కావాలి ఎంత వస్తుంది ఇక్కడ సో ఇక్కడ చూస్తే మనకు ఎంత సో 529 వస్తుంది సో 529ని యాడ్ చేయాలి 529 యాడ్ చేస్తే సో ఎండ్ విత్ 8 వస్తుంది 989 529 ఉంది సో ఇక్కడ 8 సో ఇక్కడ 1518 రావాలి 1518 ఆప్షన్ 2లో ఉంది సో కాబట్టి 1518 ఇస్ ద ఆన్సర్ హియర్ ఓకేనా డన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 7 persons A, B, C, D, E, F and G sit in a linear row facing a south direction but not necessarily in the same order అన్నాడు 2 persons sit between A and B only one person sit to the right of A F sits second to the left of B E sits immediate right of C G does not sit adjacent to F how many persons sit between D and E అంటున్నాడు ఇక్కడ ఒకసారి గమనిస్తే 7 వ్యక్తులు ABCD E F మరియు G దక్షిణ వైపు చూస్తూ ఒక వరుసలో కూర్చుంటారు కానీ అదే క్రమంలో అవసరం లేదంట A మరియు B మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చుంటారు A F కి కుడి వైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు అట సో B కి ఎడం వైపు F రెండవ స్థానంలో కూర్చుంటాడు C కి వెంటనే కుడి వైపున E కూర్చుంటాడు G F కి పక్కన కూర్చోడు D మరియు E మధ్య ఎంతమంది వ్యక్తులు కూర్చుంటారు అని చెప్పేసి అంటున్నాడు ఓకే డన్ ఒకసారి చూద్దాం ఏమన్నాడు 2 persons సిట్ బిట్వీన్ A అండ్ B అంట ఓకే డన్ తర్వాత ఓన్లీ 1 person సిట్ టు ద రైట్ ఆఫ్ A అని చెప్పేసి అని అంటున్నాడు ఓకే రైట్ సో ఇక్కడ ఏకి కుడివైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు ఎఫ్ తీసేయాలి ఇక్కడ ఏకి కుడివైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడట రైట్ అంటే ఏకి కుడివైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు అని అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అందరూ సౌత్ వైపు చూస్తున్నారు కాబట్టి మన లెఫ్ట్ రైట్లకి ఆపోజిట్ వాళ్ళ లెఫ్ట్ రైట్ ఉంటాయి అప్పుడు ఇక్కడ ఏ కూర్చుంటాడు ఏకి కుడి వైపున ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటాడు మొత్తం 7 కాబట్టి 2 అయిపోయారు 1 2 3 4 5 ఇట్లా ఉంటది ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏకి బికి మధ్యలో ఇద్దరు ఉండాలి ఏ ఇక్కడ ఉన్నాడు 1 2 ఇక్కడ బి ఉంటాడు తర్వాత ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి సో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఇక్కడ ఎఫ్ ఉంటాడు ఈ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ సి సికి ఇమీడియట్ రైట్ లో ఈ కూర్చోవాలి అంటే ఇట్లా కూర్చోవాలి ఎందుకంటే ఆయన సౌత్ చూస్తుంటే ఇమీడియట్ రైట్ ఇట్ అవుతుంది కదా అట్లా సో ఇలా వీళ్ళిద్దరిని పక్కపక్కన కూర్చోబెట్టడానికి అవకాశం ఎక్కడ ఉంది ఇక్కడ మాత్రమే కూర్చోడానికి అవకాశం ఉంది జీ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు ఎఫ్ ఇక్కడ జీ కూర్చోడట అంటే వీని కూర్చోబెట్టడానికి అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది ఇక మిగిలిన ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే సరిపోతుంది ఓకేనా రైట్ ఇప్పుడు హౌ మెనీ పర్సన్ సిట్ బిట్వీన్ డి అండ్ ఈ అట డికి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు ఇద్దరు ఉన్నారు సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్
ఇక్కడ చూడండి మనకు నెక్స్ట్ క్వశ్చన్ లో అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. అసర్షన్ ఏంటి అని అంటే హ్యూమన్ బాడీస్ హ్యావ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద స్టమక్ అంట. రీజన్ ఏంటంటే ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ బ్రేక్స్ డౌన్ ద ఫుడ్ అండ్ ఆల్సో కిల్స్ ద బ్యాక్టీరియా అంటున్నాడు. ఏంటట అంటే వాదన, మానవ శరీరంలో ఒక భాగమైన కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుందంట. గ్యాస్ట్రిక్ జ్యూస్లోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరియు బ్యాక్టీరియాని కూడా చంపుతుంది అంటున్నాడు. ఎస్, మన కడుపులో ఓకేనా, మానవ శరీరంలో కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దాని పని ఏంటి అని అంటే ఫుడ్ తిన్నప్పుడు దాన్ని బైఫర్కేట్ చేయడం, దాన్ని విచ్ఛిన్నం చేయడం చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎస్, ఇవి రెండు కూడా కరెక్టే అండ్ రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది ఫర్ ద అసర్షన్. సో బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ and the reason in the correct explanation for assertion. So option 1 is the correct one. Okay, done. Next చూడండి, ఇక్కడ మనకి అనాలజీ క్వశ్చన్ వచ్చిందండి. సో అనాలజీ క్వశ్చన్ ఒకసారి గమనిస్తే 314 ఈ రిలేషన్ ఈ రెండింటికి మధ్యలో ఉంది. 9కి 365కి మధ్యలో రిలేషన్, 5కి ఏ నెంబర్కి మధ్యలో రిలేషన్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం. 3కి 14కి ఏ రిలేషన్ అని అంటే 3 క్యూబ్ చేశాడు 27 + 1 by 2, that is 28 by 2 means 14 ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ 9 క్యూబ్ ఓకేనా, 729 + 1 that is 730 by 2 చేస్తే 365. సేమ్ యాజ్ 5 క్యూబ్ ఓకే, 125 + 1 that is 126 by 2, so 63 is the answer here. ఆప్షన్ 3 లో కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ విల్ మేక్ ద ఈక్వేషన్ బిలో కరెక్ట్ అని అంటున్నాడు. సో ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ కరెక్ట్ కావాలి అంటే ఈజ్ ఈక్వల్స్ టు 21 వచ్చే విధంగా ఇక్కడ ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా ఉంటది, ఈ ఆర్డర్ ని ఏ విధంగా తీసుకోవాలి అంటున్నాడు. ఓకేనా, రైట్. ఫస్ట్ డివిజన్ పర్ఫెక్ట్ గా ఉందో చూడండి. ఇక్కడ డివిజన్ పర్ఫెక్ట్ ఉంది, డివిజన్ పర్ఫెక్ట్ ఉంది, డివిజన్ పర్ఫెక్ట్, డివిజన్ పర్ఫెక్ట్. సో అన్ని చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒకసారి ఫస్ట్ వన్ తీసుకుంటా. ఓకేనా, ఫస్ట్ వన్ అక్కడే కొట్టేద్దాం కదా. సో 5 టేబుల్లో 6 టైమ్స్ ఓకే. సో 6 4 24, 12 + 24 - 15 ఓకే, రైట్. ఈ రెండింటిని కలపండి. సో దట్ ఈజ్ 36 - 15 21 వచ్చింది కదా, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇక్కడ మనము తీసివేస్తే ఆన్సర్ వచ్చేసింది. డన్. సో కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాం. 4 3 ఓకేనా. సో 15 3 45, 30 + 45 - 5 అంటే 70 వస్తుంది. ఆడ 21 ఉంది, క్యాన్సల్, అంతే, ఇంకా అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. సో ఈ సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో మనకి లెటర్ ఏంటో చూడాలి. ఇక్కడ చూడండి మనకి అన్నిట్లలో మిడిల్ లెటర్తో వెళ్తా, నేను మిడిల్ లెటర్తో వెళ్తా. ఏ, ఈ, ఐ, డాష్, యు అన్నిట్లలో ఓవెల్స్ ఉన్నాయి. మిడిల్ లెటర్ ఈజ్ ఓవెల్ కాబట్టి నెక్స్ట్ రావాల్సిన ఓవెల్ ఏంటి అని అంటే ఓతో ఉండాలి. సో ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఉన్న దాంట్లో లాజికల్గా ఆలోచించి వెళ్ళాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ అనేవి వచ్చినాయి మనకి. స్టేట్మెంట్లో ఏం మెన్షన్ చేసిందంటే డ్యూ టు రిపోర్ట్స్ ఆఫ్ కౌంటర్ ఫిట్టింగ్ ఆల్ చెక్ పాయింట్స్ ఎట్ స్టేట్ క్రాస్ బోర్డర్స్ ఆర్ రిపోర్టెడ్లీ చెకింగ్ ఈచ్ ఆటోమొబైల్. ఇన్ఫరెన్సెస్ అంట కౌంటర్ ఫైటింగ్ happens only through state cross borders vehicles. Checking each vehicle reduces the risk of counterfeiting అని అంటున్నాడు. ఒక్కసారి మనం తెలుగులో చూద్దాం. నకిలీల నివేదికల కారణంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న అన్ని చెక్ పోస్టులు ప్రతి ఆటోమొబైల్ని తనిఖీ చేస్తున్నట్లు నివేదించబడింది అంట. అంటే నకిలీ నివేదికల కారణంగా అంటే మనకి ప్రాపర్గా అక్కడ చెక్ పోస్టుల దగ్గర చెక్ చేయట్లేదు కాబట్టి సరిహద్దుల దగ్గర చెక్ పోస్టులను ప్రతి ఆటోమొబైల్ను తనిఖీ చేస్తున్నట్లు నివేదించడం అయిందంట. ఇప్పుడు అనుమతులు ఇక్కడ ఇన్ఫరెన్సెస్ ఏంటి అంటే రాష్ట్రాలు దాటిన వాహనాల ద్వారా మాత్రమే నకిలీలు జరుగుతాయి. అంటే ఇక్కడ మనం చెప్పొచ్చింది ఏంటి అని అంటే
మనకి నకిలీలు అని అంటే మీన్స్ ఏంటంటే స్మగుల్డ్ గూడ్స్ కానీ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది కదా, సో అట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం వల్ల నకిలీల ప్రమాదం తగ్గిస్తుంది అంటున్నాడు. ఎస్, ఇక్కడ మనము తనిఖీ ఎందుకు చేస్తున్నామనంటే అట్లాంటి నకిలీలు రాకుండా ఉండడం కోసం, స్మగ్లింగ్ జరగకుండా ఉండడం కోసం మనం చేస్తాము, దానివల్ల తగ్గుతుంది అంటున్నాడు. సెకండ్ వన్ కరెక్ట్. సో ఓన్లీ 2 ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఇచ్చిన చిత్రంలో త్రిభుజాల సంఖ్యని కనుగొనండి అని చెప్పిండు. మీరు ఒకసారి గమనిస్తే ట్రిగర్ పాయింట్స్ని దీన్ని తీసుకోండి ఫస్ట్, యూ విల్ గెట్ ద మోస్ట్ క్లారిటీ. దీంట్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. రెండింటి కాంబినేషన్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. రెండింటి కాంబినేషన్లో 2 ఉంటాయి. మనందరికి తెలిసిందే, మల్టిపుల్ టైమ్స్ దీని గురించి చాలా చూసాం. ఇక్కడ చూడండి 1 2 3, సమ్ ఆఫ్ దీస్ 3 6 అండ్ ఇది ఒకటి 1. ఓకేనా, ఇది ఒకటి ఉంటుంది 1. మొత్తం చూడండి ఇక్కడ 8 8 16. సో ఇక్కడ ఒక 3 ఉన్నాయి, 19 ప్లస్ అక్కడ 6 25 కదా. టోటల్ 25 ట్రయాంగిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్, రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 డయాగ్రామ్స్లో ఏది ఎగ్జాక్ట్గా దీంట్లో ఉంది అంటున్నాడు. ఒకసారి చూడండి, ఇది ఉంటుందా? వర్కౌట్ అవుతుందా? ఇది వర్కౌట్ అవుతుందా అని అంటే అసలు ఇక్కడ వర్కౌట్ కావడానికి ఛాన్స్ లేదు. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ ఛాన్స్ ఉంది కదా, ఛాన్స్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఉంది, కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇక్కడ 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd letter cluster అంటున్నారు. దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూద్దాం, మనకి 20 22 25 అండ్ 3. సో ఈ రెండిటికి మధ్యలో +2 లాజిక్, ఈ రెండిటికి మధ్యలో +3 లాజిక్, తర్వాత ఇక్కడ మనకి +4 లాజిక్ ఉంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ 8 10 13 అండ్ 17, ఈ రెండిటికి మధ్యలో +2 లాజిక్, తర్వాత +3 లాజిక్ ఉంది, నెక్స్ట్ +4 లాజిక్ ఉంది. ఓకే, డన్. సో ఇక్కడ చూస్తే 11 13 16 20, ఈ రెండిటికి మధ్యలో +2 లాజిక్ ఉంది. ఓకేనా, తర్వాత +3 లాజిక్ ఉంది, నెక్స్ట్ +4 లాజిక్ ఉంది. అంటే లాజిక్ లెస్గా ఉన్నది ఇక్కడే అని తెలుస్తుంది కదా. ఎందుకంటే మనకు ఒకసారి చూడండి, లాస్ట్లో 24 అండ్ 1, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ +3, +4 ఉండాల్సిన ప్లేస్లో లాస్ట్లో ఈ రెండింటికి మధ్యలో +3 వచ్చింది, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద డిఫరెంట్ వన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ గ్లోరియస్ ఈజ్ కోడెడ్ యాజ్ 4 స్ప్లెండెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 6 హౌ విల్ వండర్ఫుల్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో గ్లోరియస్ని 4 ఎందుకు కోడ్ చేశాడంటే దీంట్లో మనకి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఓ ఐ ఓ యు, 4 ఓవెల్స్ కదా, తర్వాత 4 అందుకే రాశాడు. ముందు కాన్సోనెంట్, తర్వాత తర్వాత ఓవెల్స్ యొక్క కౌంట్. స్ప్లెండిడ్లో చూడండి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఐ 2 రాశాడు, కాబట్టి తర్వాత 2నే ఉంది, ముందు కాన్సోనెంట్ నెంబర్. ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం, 1 2 3, అంటే తర్వాత మనకి 3 ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, తర్వాత 3. అంటే టోటల్ 6 + 3 9 లెటర్స్ ఉన్నాయి, దాంట్లో 6 కాన్సోనెంట్స్ 3 ఓవెల్స్ అన్నట్టు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, P is the mother-in-law of Y, V is the sister of G, X is the mother of P, G is the husband of Y, J is the father of V, X is the wife of S. How S is related to V? P అనేది Y యొక్క అత్తగారు, G యొక్క సోదరి V, P యొక్క తల్లి X, Y యొక్క భర్త G, V యొక్క నాన్న J, S యొక్క భార్య X, S కి V కి ఎలా సంబంధం ఉంది అంటున్నాడు. ఒకసారి చూడండి, P is the mother-in-law of Y కదా, Y కి mother-in-law ఎవరు? సో P is the mother-in-law of Y. V is the sister of G, వెయిట్ చేద్దాం. X is the mother of P అట, P కి మదర్ ఎవరంటే X అంట. G is the husband of Y, సో Y కి హస్బెండ్ ఎవరట అంటే G is the husband, అంటే ఈవిడ ఫీమేల్. ఓకేనా, ఫీమేల్, డన్. J is the father of V అట, వెయిట్ చేద్దాం. X is the wife of S, ఓకే, X is the wife of S, S వాళ్ళ వైఫ్.
ఓకే డన్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి అయిపోయింది కదా, జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఉన్నటువంటి రిలేషన్లో వి గురించి రావాలి. సో వి గురించిన ఇన్ఫర్మేషన్, వి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ, వి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జీ. ఇప్పుడు హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు వి అట. వి అనే పర్సన్కి ఎస్ ఏమవుతారు అంటే మదర్ వాళ్ళ పేరెంట్, ఆయన తాత. ఓకేనా, సో గ్రాండ్ ఫాదర్ అవుతాడు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ లెటర్ సిరీస్ విల్ కంప్లీట్ ద సిరీస్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఇందులో లెటర్స్లో ఏ విధంగా ఉంది, ఇక్కడ టీతో స్టార్ట్ అయింది, ఎఫ్తో ఎండ్ అయింది. ఓకేనా రైట్. సో టీతో స్టార్ట్ అయింది, ఎఫ్తో ఎండ్ అయింది కదా. ఇక్కడ చూడండి ఎఫ్తో ఉంది, టీఎఫ్తో ఉంది. మేబీ ఇక్కడికి కట్ అనుకుంటే టిఐటి అని ఉంది, ఇక్కడ ఎల్ ఉంది కదా, ఎల్ ఉంది. సో మనకి తర్వాత వచ్చేటువంటి లెటర్ టీతో ఏమన్నా ఉందా, స్టార్ట్ విత్ టీతో ఇక్కడ ఉంది, టిఎల్టి అనుకుంటే టిఎల్టి. ఓకే టిఎల్టి. సో మళ్ళీ ఇక్కడ మనకి టిఎల్, మళ్ళీ ఎల్టిటి ఇట్లా రాదు. ఓకే డన్, వర్కౌట్ కాదు. తర్వాత ఎఫ్తో అవుతుందా, రాదు. సో ఎఫ్ఎఫ్, కంప్లీట్గా ఎఫ్ఎఫ్, ట్రిపుల్ ఎఫ్ ఉన్నాయి. సో ఇక్కడ రెండు ఎఫ్లు తీసుకుంటే టిఎల్ ఎఫ్ఎఫ్. సో ఒకసారి లాస్ట్ వన్ కూడా చూద్దాం, టిఎల్ఎల్. ఓకేనా, సో ఎఫ్ టిఎల్. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే తర్వాత దాంట్లో టీ వస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఎల్టి ఇట్లా తీసుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి టిఐ టిఎల్. సో నెక్స్ట్ టిటిఎఫ్ అని వచ్చింది. సో టిటిఎఫ్ ఇక్కడ ఉంది, టిటిఎఫ్ ఇక్కడ ఉంది. ఓకేనా, నెక్స్ట్ టిటిఎఫ్ కూడా ఇక్కడ ఉంది, ఒక్కసారి గమనించండి, టిటిఎఫ్ టిటిఎఫ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా టిటిఎఫ్ ఉందండి. రైట్, మధ్యలో మనకి 4 లెటర్స్ వస్తున్నాయి, దీన్ని గమనిద్దాం ఒకసారి. ఇక్కడ టిటిఎఫ్ ఉంది, ఇక్కడ టిటిఎఫ్ ఉంది, ఇక్కడ టిటిఎఫ్ అని వచ్చింది. ముందు టి ట్రిపుల్ ఎల్, ఇక్కడ టిఎల్ టిఎల్, ఇక్కడ చూడండి టిఐ టిఎల్. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ ఇది ఐ కాదు, ఇది ఎల్ఏ, ఇది కూడా ఎల్ఏ. టిఎల్ టిఎల్, టిఎల్ టిఎల్, టిఎల్ టిఎల్, టిఎల్ టిఎల్ అని వస్తుంది. టిఎఫ్ఎఫ్, డబల్ టిఎఫ్, డబల్ టిఎఫ్, డబల్ టిఎఫ్ ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ ఐ ఉండొద్దు, ఎల్ఏ ఉండాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూస్తే ఇక్కడ మనకి సో సిలాజిజం క్వశ్చన్స్ వచ్చింది. స్టేట్మెంట్ కంక్లూజన్స్ చూద్దాం. ఆల్ రేషియో ఆర్ ప్రపోర్షన్, ఆల్ ప్రపోర్షన్ ఆర్ వేరియబుల్స్, సమ్ వేరియబుల్స్ ఆర్ యావరేజ్, నో ప్రపోర్షన్ ఈజ్ మిక్చర్ అంటున్నాడు. సో కంక్లూజన్ చూడండి, సమ్ రేషియో ఆర్ మిక్చర్, సమ్ ప్రపోర్షన్ ఆర్ యావరేజ్, సమ్ వేరియబుల్స్ ఆర్ మిక్చర్ అంటున్నాడు. ఓకే రైట్. సో నెక్స్ట్ మనకి ప్రకటనలు చూస్తే అన్ని నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయి, అన్ని అనుపాతాలు వేరియబుల్స్, కొన్ని వేరియబుల్స్ సగటు, ఏ అనుపాతం మిశ్రమం కాదంట. సో తీర్మానాలు చూస్తే కొన్ని నిష్పత్తులు మిశ్రమంగా ఉంటాయి, కొన్ని అనుపాతాలు సగటు, కొన్ని వేరియబుల్స్ మిశ్రమంగా ఉంటాయి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఒకసారి మనం చూస్తే ఆల్ రేషియో, ఆల్ రేషియో ఏమైతుంది, ప్రపోర్షన్ అవుతుంది. ఆల్ ప్రపోర్షన్ ఏమైతుంది అని అంటే వేరియబుల్ అవుతుంది. ఓకేనా, సమ్ వేరియబుల్ యావరేజ్ అయింది. సో నో ప్రపోర్షన్ ఈజ్ మిక్చర్ అంట, ప్రపోర్షన్కి మిక్చర్కి సంబంధం లేదు అని చెప్పేసి అని అంటున్నాడు. ఇట్లా ఉంది. ఇప్పుడు సమ్ రేషియో ఆర్ మిక్చర్ అట, రేషియోకి మిక్చర్కి సంబంధం ఉందా, లేదు. సమ్ ప్రపోర్షన్ ఆర్ యావరేజ్, ప్రపోర్షన్ యావరేజ్ టచ్ అయినాయా, కాలేదు. సమ్ వేరియబుల్స్ ఆర్ మిక్చర్స్ అట, వేరియబుల్ మిక్చర్ టచ్ అయిందా, కాలేదు. సో నన్ ఫాలోస్. ఆప్షన్ 2 ఈజ్ నన్ ఫాలోస్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ PQ యాజ్ షోన్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ కి సంబంధించి మనకు మిర్రర్ ఇమేజ్ కావాలి. స్టార్ట్ విత్ M, అన్నిట్లలో కూడా M ఉంది. 5 రివర్స్ లో రావాలి. సో ఇది 5 ఇంప్రాపర్ గా వచ్చింది, ఇక్కడ ఈ 3 ఓకే. తర్వాత J, సో J ఇక్కడ ఓకే ఓకే, అండ్ ఇక్కడ ఇంప్రాపర్ గా వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా.
తర్వాత ఏ ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే, ఏ తర్వాత యాష్ ఉండాలి, ఇక్కడ డి ఉంది కాబట్టి ఎలిమినేట్. సో ఆప్షన్ 2 అంటే ఇక్కడ 2లో ఉన్నది కావాలి మనకి, అది ఎగ్జాక్ట్గా మిర్రర్ ఇమేజ్ అండి. ఓకేనా, డన్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ సిలాజిజం క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. స్టేట్మెంట్లో ఆల్ కామ్ ఈజ్ క్వైట్, సమ్ సైలెన్స్ ఈజ్ పీస్, ఓన్లీ ఏ ఫ్యూ కామ్ ఈజ్ సైలెన్స్. కంక్లూజన్ ఏంటంటే సమ్ కామ్ కెన్ బి పీస్, సమ్ సైలెన్స్ ఈజ్ క్వైట్, నో కామ్ ఈజ్ సైలెన్స్ అట. ఒకసారి చూడండి, స్టేట్మెంట్లో ఆల్ కామ్ ఈజ్ క్వైట్, ఓకేనా, రైట్. సమ్ సైలెన్స్ ఈజ్ పీస్ అట, సమ్ సైలెన్స్ ఈజ్ పీస్, ఓన్లీ ఏ ఫ్యూ కామ్ ఈజ్ సైలెన్స్ అంట. ఓన్లీ ఏ ఫ్యూ కామ్ ఈజ్ సైలెన్స్, సమ్ సైలెన్స్ ఈజ్ పీస్, ఇట్లా ఉంది. ఇప్పుడు చూడండి, సమ్ కామ్ కెన్ బి పీస్ అంటున్నాడు. కామ్ అనేది పీస్ అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాడు. కెన్ బి అన్నాడు కదా, కెన్ బి అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సో పాసిబిలిటీలో వర్కౌట్ అవుతుంది, ఫస్ట్ వన్ కరెక్టే. సమ్ సైలెన్స్ ఈజ్ క్వైట్ అట, సైలెన్స్ క్వైట్ అయిందా, అయింది, ఓకే. నో కామ్ ఈజ్ సైలెన్స్ అంటున్నాడు, ఓకేనా, రైట్. సో ఇది నో అనేది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే సమ్ అయినప్పుడు నో కేస్ వర్కౌట్ అవ్వదు. సో 1 and 2 ఫాలోస్, 1 and 2 ఫాలోస్ హియర్, ఓకేనా, రైట్. సో దానికి సంబంధించిందే తెలుగులో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్, in the following question select a figure from the given 4 alternatives which when placed in the blank space of problem figure X would complete the pattern అట. సో ప్యాటర్న్ కంప్లీషన్ క్వశ్చన్ ఇక్కడ, ఓకేనా, రైట్. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ప్యాటర్న్ కంప్లీట్ చేసేలాగా ఉండాలి. ఇలా మనకు ఒక బాక్స్ రావాలి, అన్నిట్లలో ఉంది, ఓకే. తర్వాత ఈ సెంటర్ పాయింట్ని తీసుకొని రావాలి. సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకొని వచ్చింది, ఇక్కడ తీసుకురాలే, ఇక్కడ కూడా తీసుకురాలే. ఈ రెండిట్లలో ఆన్సర్ ఉంటుంది. సర్కిల్ మధ్యలోకి లైన్ వెళ్ళింది, ఇక్కడ వెళ్ళలేదు. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, అది ఫిట్ అవుతుంది అక్కడ. డన్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ almond is coded as ZMNPME. How cashew nut be coded in that language అంటున్నాడు. ఆల్మండ్ ని ఏ విధంగా కోడ్ చేశాడట అంటే ఆల్మండ్ ని ZMNPME గా కోడ్ చేశాడట, ఓకేనా, రైట్. ఏకి ఆపోజిట్ లెటర్ ఏంటి, జెడ్. ఎల్ తర్వాత వచ్చే లెటర్ ఎం, ఇది ఆపోజిట్, ఇది +1. ఎంకి ఆపోజిట్ ఎన్, పికి +1, సో ఓకి +1 పి, ఎన్కి ఆపోజిట్ తర్వాత +1, ఓకేనా, రైట్. సో ఒకసారి ఆపోజిట్ తర్వాత +1 లాగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాష్యూ నట్కి సో మనకు సింపుల్గా ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. సికి ఆపోజిట్ ఎక్స్ అన్నిట్లలో ఉంది, ఏకి తర్వాత లెటర్ బి అన్నిట్లలో కూడా ఉంది, ఎస్కి ఆపోజిట్ హెచ్ ఇక్కడ లేదు, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ కూడా హెచ్ ఉంది. తర్వాత నెక్స్ట్ హెచ్కి +1, హెచ్ +1 అని అంటే మనకి హెచ్ తర్వాత వచ్చేది ఐ, సో ఇక్కడ ఐ ఉంది, సో ఇక్కడ లేదు, క్యాన్సల్, ఇక్కడ కూడా ఐ ఉంది. ఈకి ఆపోజిట్ వి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది. తర్వాత డబ్ల్యూ తర్వాత ఎక్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎన్కి ఆపోజిట్ ఎం వస్తుంది, ఇది కాదు. సో ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 4th one is the answer here, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. In a class of 63 students, 31 passed in subject A, 29 passed in subject B, and 8 failed in both the subjects. How many students passed in both the subjects అట. 63 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో 31 మంది ఏ సబ్జెక్టులో ఉత్తీర్ణులయ్యారు, 29 మంది బి సబ్జెక్టులో ఉత్తీర్ణులయ్యారు, 8 మంది 2 సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులు, సో ఫెయిల్ అయ్యారట. 8 మంది రెండిట్లలో ఫెయిల్ అయ్యారు, 2 సబ్జెక్టులలో ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారు అంటున్నారు. సో రెండిట్లలో ఎంతమంది పాస్ అయ్యారు అని చెప్పేసి అడిగారు. టోటల్ ఎంత, 63 ఉన్నారు. దీంట్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, రెండిట్లలో 8 మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి దీంట్లో నుంచి 8 తీసేయండి. ఇప్పుడు మనకి టోటల్ పాస్డ్ ఎంతమందో తెలుస్తుంది. అవుట్ ఆఫ్ టోటల్లో నుంచి 8 మంది ఫెయిల్ అయ్యారు రెండిట్లలో, వాళ్ళని తీసి పక్కన పెడతాం. సో పక్కన పెడితే 55 వస్తుంది, ఓకేనా, రైట్. వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏలో సబ్జెక్ట్ బిలో రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, సబ్జెక్ట్ ఏలో 31, సబ్జెక్ట్ బిలో 29, మొత్తం కలిపితే 60. 60 ఇండివిజువల్గా ఏ అండ్ బిలో కలిపి, ఇది టోటల్ పాస్డ్. ఏ అండ్ బిలో కలిపితే 60. సో ఇప్పుడు 60 ఏంటి అని అంటే రెండిట్లలో ఇండివిజువల్గా, ఇది టోటల్.
ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎంత 5. సో అదే రెండిట్లలో పాస్ అయిన వాళ్ళ సంఖ్య అదే. ఓకేనా, రైట్. తర్వాత చూడండి, ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ కంక్లూజన్స్లో డైరెక్ట్గా చెక్ చేద్దాం. టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ అంట. సో టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఓ అవుతుందా? ఇప్పుడు దీన్ని మనము ఓ నుంచి టీకి ఉంది కాబట్టి ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీగా రాద్దాం. సో ఓ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ మాత్రమే ఉండాలి. ఒక లెస్ దాన్ ఉంది కదా, వర్కౌట్ కాదు. సి లెస్ దాన్ డి అంట. సో సి లెస్ దాన్ డి, ఇట్ మీన్స్ డి గ్రేటర్ దెన్ సి అనొచ్చా? డి గ్రేటర్ దెన్ సి అనొచ్చు అంటే డికి సికి మధ్యలో గ్రేటర్ దెన్ సింబల్ ఉందా? ఉంది. సో సెకండ్ వన్ ట్రూ. ఓన్లీ 2 ఫాలోస్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూస్తే ఇక్కడ రిపీటెడ్ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. హెచ్ఎల్తో స్టార్ట్ అయింది, మధ్యలో హెచ్ఎల్తో ఇగో ఇక్కడ ఉంది చూడండి, హెచ్ఎల్ జీవిఈ. ఇక్కడ జీ పెట్టండి, విఈ యాజ్ ఇట్ ఈస్ ఉందా? ఉంది. తర్వాత జేబి ఉంది, ఇక్కడ జేని పెడితే జేబి. ఇక్కడ ఉన్నది ఈ సెట్ నీకు చూడండి పర్ఫెక్ట్ ఉంటుంది. హెచ్ఎల్ జీవిఈజేబి, హెచ్ఎల్ జీవిఈజేబి. ఓకేనా, తర్వాత హెచ్ఎల్ జీ విఈజేబి, హెచ్ఎల్ వి తర్వాత ఏం రావాలి? ఈ బి. ఓకేనా, సో హెచ్ఎల్ లాస్ట్కి బి. ఇట్లా ఉంటుంది. రిపీటెడ్గా ఉన్నాయి. సో స్టార్ట్ విత్ జిహెచ్విహెచ్. జిహెచ్విహెచ్ ఉందా? లేదు. ఇక్కడ జిహెచ్విహెచ్ ఉంది, జిహెచ్విహెచ్ ఉంది, ఇక్కడ లేదు. తర్వాత ఈబి ఇక్కడ ఉంది, సో ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ స్టార్ సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్ అట. ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆపరేషన్స్ లో దేన్ని తీసుకోవాలి అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇట్లాంటిగా మనకు వచ్చినప్పుడు దట్టు ఇలా మనకి బ్రాకెట్స్ లో ఇస్తే కాస్త కష్టమవుతుంది. సో ప్రతిదాన్ని చెక్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా ఇస్తే డివిజన్ వర్కౌట్ ఒకటి చూసుకుంటాం, ఇక్కడ కూడా డివిజన్ చూసుకుంటాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్తే 192 ప్లస్ ఓకేనా 49 మైనస్ 37 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి సింపుల్ ఏంటి, ఈజ్ ఈక్వల్స్ తర్వాత 56 24 అని ఉంది కదా, ఈ రెండింటికి మధ్యలో డివిజన్ సింబల్ ఉందండి. డివిజన్ సింబల్ ఉంది. 24 టేబుల్లో 56 క్యాన్సిల్ అవుతుందా? ఒకసారి గమనిస్తే కాదు, కాబట్టి దీన్ని వదిలేస్తాను నేను. అయిపోయా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ త్రూ వెళ్తా. 192 డివిజన్ 49, ఇక్కడ కూడా డివిజన్ ఈ రెండింటికి మధ్యలో ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో వచ్చింది, సో కాబట్టి అది కూడా పక్కన పెట్టొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చింది, పక్కన పెట్టొచ్చు. అంటే సెకండ్ ఆప్షనే రైట్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చెక్ చేద్దాం. సో తర్వాత మైనస్ 37 తర్వాత ఈజ్ ఈక్వల్స్ 56 ప్లస్ 24 డివిజన్ 13 మైనస్ 8 ఇట్లా ఉంది. సో ఫస్ట్ డివిజన్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలి, మనకి బ్రాకెట్లో ఉన్నాయి క్లియర్ చేయాలి కదా, చేద్దాం. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నప్పుడు 192 డివిజన్, సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, ఒక 12 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఎంత, సో 80 వస్తుంది. 80 డివిజన్ అక్కడ 13 మైనస్ 8 వేస్తే వచ్చేది ఎంత, 5 వస్తుంది. ఓకే, డన్. 5 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, సో మనకి ఇక్కడ 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 టేబుల్లో చూద్దాం. 12 టేబుల్లో 12 1s are 12. సో తర్వాత మనకి ఇక్కడ ఉండేది ఎంత అంటే 7 ఉంటుంది. 72 అంటే 12 6s are 72 కదా. ఎస్, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16. ఎస్, అబ్సల్యూట్లీ వర్కౌట్ అయింది. సో ఆప్షన్ 2 ఇస్ ద perfect symbols to insert there. Okay, right. Next question. Select the correct option that indicates the arrangement of the given words in a logical and meaningful order అంటున్నాడు. అపాయింట్మెంట్, రిటర్న్ ఎగ్జామ్, అప్లికేషన్, ఇంటర్వ్యూస్, ట్రైనింగ్ అని చెప్పేసి అంటున్నాడు. నియామకం, రాత పరీక్ష, అప్లికేషన్, ఇంటర్వ్యూలు, శిక్షణ. ఫస్ట్ ఏమైతుంది తెలుసా, ఫస్ట్ ఇక్కడ లాజికల్ ఆర్డర్లో తీసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెడతావు, అవునా, రైట్. అప్లికేషన్ పెట్టినాక ఏం చేస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ మనకి ఏం చేస్తారు అని అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఓకేనా, సిబిడితో ఉందా, సిబిడితో ఉంది, ఇక్కడ లేదు.
ఇక్కడ లేదు, సిబిడితో లేదు. ఎస్, తర్వాత ఏం చేస్తారు? సో అప్లికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇచ్చి ఇక ట్రైనింగ్ బొమ్మని ట్రైనింగ్ పంపిస్తారు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇన్ ఎ వర్టికల్ లైన్ ఆఫ్ 97 స్టూడెంట్స్, Myra is standing in the 39th position from the front end of the line. So Ryan is standing in the 27th position from the back end of the line. How many students are standing between them anta? 97 మంది విద్యార్థులతో కూడిన నిలువు వరుసలో మైరా రేఖ ముందు నుండి 39వ స్థానంలో నిలిచింది. ర్యాన్ లైన్ వెనక నుండి 27వ స్థానంలో నిలిచాడట. వారిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. ఒకసారి గమనించాలి, టోటల్ కంటే వాళ్ళిద్దరి కౌంట్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఫస్ట్ తెలియాలి. సో 39 ఒకరు అండ్ ఇంకొకరి యొక్క ర్యాంక్ ఎంత అంటే 27. ఈ ఇద్దరు ర్యాంకులను కలపండి, కలిపితే వచ్చేది ఎంత అని అంటే 66. టోటల్ కంటే తక్కువనే ఉన్నారు అంటే సింపుల్, టోటల్లో నుంచి ఇద్దరిని తీసేయండి. ఓకేనా? టోటల్లో నుంచి ఇద్దరిని తీసేయండి. తీసేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమందో వస్తారు, 33. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 33 హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the figure from among the given options that can replace the question mark in the following series అంటున్నాడు. ఇక్కడ ఉన్న దాంట్లో మనకి సిరీస్ ప్రకారం చూసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్రింది వైపు ఒక బొమ్మలాగా ఉంది, పై వైపు లాగా ఉంది, లెఫ్ట్కి ఇట్లా బెండ్ చేసింది. ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు రావాల్సింది ఈ డయాగ్రామ్ అక్కడ రావాలి. ఇది క్యాన్సల్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది క్యాన్సల్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చూడండి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, దెర్ ఇస్ నో చేంజెస్. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, దెర్ ఇస్ నో చేంజెస్. కానీ షేడ్స్ మారినాయి. పక్కన పెడదాం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ అక్కడ ఉన్న డయాగ్రామ్ సిమిలర్గా ఉండాలి. ఈ యారో మార్క్ లెఫ్ట్లో ఉంది, లెఫ్ట్లోనే ఉండాలి. ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే డయాగ్రామ్ 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది డయాగ్రామ్ 2 అనేది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్ వచ్చింది. దీంట్లో కంక్లూజన్లో చెక్ చేద్దాం. y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు z అంట. సో y ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి yకి zకి మధ్యలో ఒక కాంబినేషన్ కావాలి. ఎవరు అని అంటే ఇగో ఇక్కడ c కామన్ గా ఉన్నారు. అప్పుడు y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు z అవుతుందా అని అంటే మనకి సి నుంచి చూసినప్పుడు ఇక్కడ వరకు సి ఉంది కదా, దీని పక్కన మనం ఏం రాయొచ్చు అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి ఉంది కదా, దీన్ని రివర్స్ చేస్తే సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతుంది. అప్పుడు వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ అవుతుందా అని అంటే డెఫినెట్ గా అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అండి. ఎందుకంటే జెడ్ నుంచి వైకి అన్ని కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కే లెస్ దాన్ యు అంట. కేకి యూకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉండాలన్నట. ఇక్కడ సి గ్రేటర్ దాన్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కే అని ఇక్కడ ఉంది. ఈ ఈక్వేషన్ నేను ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా. యూ గ్రేటర్ దాన్ సి ఇట్లా రాసుకోవచ్చా? సికి యూకి మధ్యలో లెస్ దాన్ సింబల్ ఉంది కాబట్టి నేను ఇలా రాసా. ఇప్పుడు యూ మనకి దీన్ని ఈ కంక్లూజన్ని యూ గ్రేటర్ దాన్ కేగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యూకి కేకి మధ్యలో గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, కాబట్టి సెకండ్ వన్ కూడా ట్రూనే. సో బోత్ 1 and 2 ఫాలోస్ హియర్. ఓకేనా? రైట్. సో ఇవి మనకి ఇక్కడ RRB NTPCలోని రీజనింగ్ మాక్ టెస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.